ప్రియమిత్రులారా, నేను సృష్టికర్తను. ఈరోజు మీ శరీరంలో ఒక భాగమైన పంచకోశాల గురించి మీకు తెలియజేస్తాను. ఇక్కడ కోశము అంటే శరీరము అని అర్థం. మీ శరీరంలోనే మరో 5 శరీరాలు దాగి ఉన్నాయి. వాటి గురించి మీకు తెలియజేస్తాను. ఈ 5 శరీరాల యొక్క ప్రకంపన స్థాయిలు కూడా వేరువేరుగా ఉంటాయి. ఒక్కొక్క ప్రకంపన స్థాయిలో ఒక్కో శరీరం ఉంటుంది. మీరు మీ ఆధ్యాత్మిక జీవితంలో భాగంగా మీకు 7 శరీరాలు ఉన్నాయని మీరు తెలుసుకుని ఉంటారు. నేను మాత్రం వాటిని 5 శరీరాలుగా కుదించాను. నేనున్న స్థాయిలో పంచకోశాలను మాత్రమే నేను చూడగలను. ఎందుకంటే ఈ పంచ శరీరాలు మాత్రమే అతి ముఖ్యమైనవి. అవి మీ కళ్ళకు కనిపించకపోయినా మీ శరీరంలో ఒక భాగమే. అందుకే నేను వాటిని మీ శరీరంలో ఒక అవయవంలాగానే భావిస్తాను. మిత్రులారా, ఇక నేను ఇప్పుడు చెప్పబోయే అంశం చాలా ముఖ్యమైనది. దీని ద్వారానే మీ ఆధ్యాత్మిక ప్రయాణాలన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి. కావున అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు మీ కళ్ళకు కనిపించే శరీరం అసలు శరీరమే కాదు. నా స్థాయిలో నేను దానిని అలా చూడలేను. ఎందుకంటే శరీరం యొక్క తీరు ఇలా ఉండదు అసలు. మరి మీకేమో ఈ శరీరం గురించి తప్ప మరి ఇంకేదీ తెలియదు. కానీ మీ కళ్ళతోటి చూడలేని శరీరాలు మీ శరీరంతో అనుసంధానమై ఉన్నాయి. అయితే ఈ శరీరాలన్నీ కలిపి ఒక మాయ పొరను సృష్టించుకున్నాయి. దీనినే మీరు శరీరము అని భావిస్తున్నారు. నిజానికి ఇది శరీరమే కాదు. ఆ కనిపించని 5 శరీరాలను మాత్రం అంతర్దృష్టితోనే చూడాలి. మీరు ప్రతిరోజు ఒక పని చేయాలి మిత్రులారా. అదేమిటంటే మిమ్మల్ని మీరు వేరు చేసి చూడాలి. అలా చేస్తే కొన్ని రోజులకి మీరు మీ శరీరం నుండి వేరు అనే భావన కలుగుతుంది. మీరు మొదటిసారిగా సృష్టికర్తనైన నా నుండి విడుదలైనప్పుడు మీరు కాంతి శరీరంగా ఉన్నారు. అయితే ఈ కాంతి శరీరం వివిధ భాగాలుగా విడివడింది. ఒక్కో భాగానికి ఒక్కో రకమైన ప్రకంపన స్థాయి ఉంది. ఈ విధంగా మీరు 5 రకాల కాంతి శరీరాలతో అనుసంధానమై ఉన్నారు. ఈ యొక్క 5 కాంతి శరీరాలు ఏకమైనప్పుడు మాత్రమే మీరు పరిపూర్ణులవుతున్నారు. అయితే ఈ 5 శరీరాలతో పాటుగా మరెన్నో ప్రకంపన స్థాయిలు కూడా మీలో ఉన్నాయి. అందువల్ల మీరు ఎన్నో భాగాలుగా విడిపోగలరు. ఆ ప్రకంపన స్థాయిలలో పని చేయగలరు కూడా. ఇలా పొందిన జ్ఞానాన్ని మీరు మీ ఆత్మకి అందిస్తూ ఉంటారు. ఒకేసారి మీ శరీరం వివిధ ప్రకంపన స్థాయిలలో ఉన్న జ్ఞానాన్ని ఏకకాలంలో స్వీకరించగలదు. అలాగే మీ ఆత్మకు ఇవ్వగలదు కూడా. అయితే ఈ విషయాలన్నీ కూడా మీకు ఈ జన్మలో తెలియకపోవచ్చు. ఈ శరీరాన్ని ఒక్కసారి వదిలి చూస్తే అంతా మీకే అర్థమవుతుంది. ఈ శరీరాలన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉండటం వల్ల ఏ శరీర స్థాయిలోని జ్ఞానమైనా మీరు తెలుసుకోవచ్చు. అలాగే మీలోని 5 కాంతి శరీరాలకు అంశలు కూడా ఉంటారు ఆయా ప్రకంపన స్థాయిల్లో. కనుక వారి నుండి కూడా జ్ఞానాన్ని మీరు పొందవచ్చు. మీ శరీరాన్ని మీరు మరీ పరిమితం చేయకండి. ఎందుకంటే అది చాలా శక్తివంతమైనది. మీరు ధ్యానం ప్రారంభించినప్పుడు మొదటగా మీ 5 శరీరాలు వాటి ప్రకంపన స్థాయిలు మీరు అనుభూతి చెందుతారు. ఈ క్రమంలో మీకు ఇతర తలాలలో ఉన్న మీ ఎదిగిన అంశలు మీకు సహాయం చేస్తాయి. అసలు ఆత్మ ప్రయాణము అంటే మీ ఆత్మ ధరించిన శరీరాలు ఏమిటి, అవి ఎలా పనిచేస్తున్నాయి, అవి ఎక్కడికి వెళుతున్నాయి, ఎలాంటి జ్ఞాన సముపార్జన చేస్తున్నాయి, ఇదంతా తెలుసుకోవడమే అని గుర్తుపెట్టుకోండి. సో మళ్ళీ కలుద్దాం మిత్రులారా.